సోషల్ మీడియా పుణ్యమా అని మహాకుంభమేళలో కనిపించినటువంటి మోనాలిసా బౌన్స్లెక్కి జాక్పాట్ అయితే కొట్టిందనమాట. అంటే మనకు సోషల్ మీడియా వల్ల ఎంత మంచి జరుగుతుందంటే మరి అదే స్థాయిలో చెడ్డ కూడా ఉంటుంది. కానీ ఇక్కడ మనకు ఎవరైతే ఈ మోనాలిసా బౌన్స్లే ఉందో ఆమెకు మంచి జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక కుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్గా ఈమెను ఒక యూట్యూబర్ అయితే మనకు వీడియో తీసి ఇంటర్వ్యూ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మనకు ఈ మోనాలిసా బౌన్స్లే ఓవర్ నైట్ స్టార్ అయిపోయిందనమాట. ఇక ఈ అమ్మడికి మనకు సినిమా ఛాన్స్ ఇస్తూ కూడా మనకు కొంతమంది అయితే అవకాశం అయితే కల్పించారనమాట. ఇక ఏదైతే మనకు ది మణిపూర్ అంటే ది స్టోరీ ఆఫ్ మణిపూర్ డైరీస్ అని ఒక సినిమా తీస్తున్నారు. అందులో ఈమెకు అవకాశం కల్పిస్తూ కూడా అంటే ఈమెను ఒక ప్రధాన పాత్రకి తీసుకుంటున్నామని కూడా ఈమెకు ఆఫర్ ఇచ్చినట్లు కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. మొత్తానికి ఈమె ఏదో పూసలు అమ్ముకోవడానికి మధ్యప్రదేశ్ ఇండోర్ ఆ ప్రాంతం నుంచి కూడా ఈ కుంభమేళాకి అయితే రావడం జరిగింది. మొత్తానికి కుంభమేళాకి వచ్చి ఆమె స్టార్ అయితే తిరిగిపోయిందనమాట. మనందరం కూడా కుంభమేళాకి వెళ్తాం, ఎందుకంటే ఏదో ఒక మంచి జరుగుతుందని. ఇక ఈమె కూడా మనకు మధ్యప్రదేశ్ ఇండోర్ నుంచి వచ్చి అక్కడికి వచ్చి మనకు పూసలు అమ్ముకుంటూ ఉందన్నమాట. ఇక ఈ పూసలు అమ్ముకుంటున్న తరుణంలో ఈమెకు చూడడం యూట్యూబర్స్, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్లో ఇలా అందరూ కూడా చూసి ఆమెకైతే ఆమెను వైరల్ చేయడం జరిగింది. ఇన్స్టాగ్రామ్ వాళ్ళు, సోషల్ మీడియా వీళ్ళంతా కూడా వైరల్ చేయడంతో ఆమె ఓవర్ నైట్ స్టార్ అయితే వచ్చింది. పోనీ సోషల్ మీడియా పుణ్యమా అని ఆమె అయితే ఒక అవకాశం అయితే వచ్చిందనమాట. అదే చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఈ పూసలు అమ్ముకుంటూ, రుద్రాక్షలు అమ్ముకుంటూ ఆమె జీవనం సాగిస్తూ వాళ్ళ తమ్ముడిని వాళ్ళని చదివించుకుంటూ ఉండింది. ఇక కొంచెం ఇబ్బంది కూడా పడిందని చెప్పుకోవచ్చు మనము, ఎందుకంటే అందరూ కూడా ఒకసారి వెళ్ళి ఆమె మీద పడడంతో కొంత ఇబ్బంది కూడా పడిందామా. ఈ పూసలు అవి అమ్ముకోకుండా కూడా వెళ్ళిపోవడం జరిగింది ఇంటికి. వాళ్ళ భర్త వచ్చి పిలుచుకొని వెళ్ళిపోయాడని కూడా మనం న్యూస్ అయితే చూసాం. మొత్తానికైతే సినిమా ఛాన్స్ అయితే వచ్చింది. ఈ స్టార్ మనకు చూసేదానికి చాలా అందంగా ఉంది కాబట్టి ఈమెకు ఖచ్చితంగా అవకాశం అయితే ఇచ్చారనమాట. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత మంచి కంటెంట్ మీకోసం అయితే నేను అందిస్తాను.